ఓం శ్రీ సాయిరామ్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానసన్నో సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం చెప్పుకున్నది జ్ఞాన విజ్ఞాన యోగంలో లాస్ట్ శ్లోకానికి వచ్చాం. ఇవి 30 శ్లోకాలు. నిన్నటి వరకు 28 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు 29, 30 చెప్పుకోవాలని ఆ భగవంతుని మనం వేడుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటే ఇప్పుడు ఎవరికన్నా మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో 30 శ్లోకాలు మనం చెప్పుకొని నెక్స్ట్ అధ్యాయానికి అడుగు పెట్టబోతున్నాం. నెక్స్ట్ అధ్యాయం ఏంటి అంటే అక్షర బ్రహ్మ యోగం. నెక్స్ట్ మనం చదువుతుంది అక్షర బ్రహ్మ యోగం. అక్షర అంటే పెర్మనెంట్. దాని గురించి మీకు నేను ఒక్కొక్కటి శ్లోకాన్ని చెప్పుకుంటూ వస్తాను. భగవంతుడు ఆశిస్తే అంతను ఆయన ఆశీస్సులతోనే అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే జ్ఞాన విజ్ఞాన సంయోగ యోగం. అంటే జ్ఞానం లేకుండాను విజ్ఞానం లేకుండా మనం ఏది తెలుసుకోలేము. ఈ జ్ఞానం అన్నది ఉన్నట్టయితేనే నువ్వెవరు, నేను ఫలానా అని తెలుసుకోగలం. దానికి జ్ఞానం అవసరం. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఏంటి నీ కథ, నీ స్టోరీ ఏంటి, నువ్వు ఎందుకు జన్మించావు, ఈ బాడీ కారణం ఏమిటి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానవంతులు. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలి. అంటే ఈరోజు మనం అంటే ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము అన్నది మనం భావించుకుంటే ఏంటి, మనం చేయబోయే విషయాలు ఎలా చేస్తున్నాం, ఏ విధంగా చేసుకుంటున్నాం, ఏ విధంగా మనం మన కర్మలను మనం నిర్వర్తిస్తున్నాం అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దానికి గల కారణం ఏంటి అన్నది మనం తెలుసుకోగలం. ఏంటంటే ఎల్లప్పుడూ ఈ 5 విషయాలు ఏదైనా మనం తోవలో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదో అక్కడ 50 మందో కొంతమంది మూగినప్పుడు నువ్వు మోటార్ సైకిల్లో వెళ్తున్నా దాన్నేమో ఆపుతావు. ఏంటి అయిందండి అని తెలుసుకుంటావు. తెలుసుకున్నంత వరకు నీ మైండ్ ఏదో కారణం అయి ఉంటుంది అన్న భావనతో. కానీ నువ్వు జన్మ తీసుకున్నావు. జన్మ తీసుకొని దీనికి గల కారణం ఏంటి? నేను ఈ బాడీని తీసుకున్నాను, దీనికి గల కారణం ఏంటి అంటే ఈ జన్మలో నేను ఏం చేస్తున్నాను అనేసి మనం తెలుసుకోవాలి. దీనికి గల కారణం ఏంటి అంటే ఇవన్నీ సుకృతాలతో మనం ఈ జన్మను మనం తీసుకున్నాం. అయితే ఈ జన్మ అయిపోయిన తర్వాత మనకు అందరూ అదే ఆలోచిస్తూ ఉంటారు. నాది వృద్ధాప్యం వచ్చింది, ఇంకా నేను చనిపోయాను, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు వీరితో ఎటువంటి సంబంధం లేదు, ఏమీ లేదు అన్న భావనతోనే ఉంటారు. కానీ ఈ బాడీ ఒక్కటే మారుతుంది.
కానీ నీ ఆత్మ అన్నది మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది ఎక్కడికి పోదు. మళ్ళీ ఇంకో బాడీ తీసుకున్న వరకు అది ఇటు తిరుగుతూనే ఉంటుంది. మరొక బాడీ తీసుకోవాలి అంటే నీ తాలూకా కర్మలన్నీ లిస్టులో ఉంటాయి. ఇదంతా అంతర్యామి ఆ సద్గురు అంటే ఆయన భగవంతుడు. ఆయన నిర్ణయం ప్రకారం నీ తాలూకా మొత్తం నీ తాలూకా స్టోరీ అన్నీ ఆయనకి తెలుస్తుంది. ఆయన అంతర్యామి, సర్వంతర్యామి ఆయనే. అంటే ఆయన ఎలా వచ్చారు, ఏంటి, ఆయన తాలూకా తత్వం ఏంటి అన్న భావనతో మనం తెలుసుకున్నట్టు మనకి ఈ విషయాలన్నీ మనకు అవుతాయి. ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆ భగవంతుడు మనకి చెప్పింది ఆ విషయాన్ని అర్థం చేసుకో అంటున్నారు. ఇప్పుడు 28వ శ్లోకంలో మనకి ఇచ్ఛాద్వేష అంటే జగత్తునందు ప్రాణులన్నీ రాగద్వేషాలతో ఉన్నాయి. అసలు నువ్వు జన్మెత్తావో, నీకు ఎప్పుడైతే నువ్వు జన్మ ఎత్తి తీసుకున్నావో, నీకు ఎత్తిన తర్వాత అప్పుడే నీకు ఆశ కలుగుతుంది. అక్కడి నుంచి నాది నేను అన్న భావనతోనే వెళ్తూ ఉంటావు. ఆ చిన్న పిల్లలు కూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఆహారం ఇచ్చినప్పుడు ఇది నాది అన్న భావనతోనే ఆహారాన్ని తీసుకుంటారు. ఆశతో ఆ తల్లి తాలూకా పాలు కూడాను అలాగే వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఉంటుంది నా అన్న భావన. అక్కడి నుంచి పెరుగుతూనే ఉంటుంది. అది ఏంటి, అక్కడి నుంచి పెరగడానికి గల కారణం ఏంటి, అది లాస్ట్ వరకు ఉంటూనే ఉంటుంది. అది ఎప్పుడు పోదు. ఈ ఆశను చావదు. దీనికి నువ్వు తెలుసుకున్నవి ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకున్నట్టయితే నీ తాలూకా భావాలు వేరువేరుగా ఉంటాయి. నీలో ఆశ అన్నది ఉండదు. అది కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. ఆ తర్వాత నువ్వు ప్రతిదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెల్లవారు లేచిన మొదలు నీ కర్మ స్టార్ట్ అవుతుంది. అంటే పడుకున్నప్పుడు నీకేమీ ఉండదు, నీకేమీ గుర్తురాదు. అసలు చక్కగా నిద్రిస్తావు. ఈ నిద్రించినప్పుడు ఏమీ కలగదు. ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది నీ తాలూకా పనులు. అమ్మో, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. అక్కడి నుంచి కర్మ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పడుకున్నంత వరకు నీ కర్మలు చేస్తూనే ఉంటుంటావు. ఇవి ఎలాంటి కర్మలు చేస్తే నేను ఆ తావుకి వెళ్ళగలను అన్న భావనతో నువ్వు ఆలోచించుకున్నట్టయితే నీకు ఇవన్నీ చక్కగానే కలుగుతాయి. ఓకే, ఇదంతా మనం చెప్పుకుంటే మనకు టైం చాలదు. అయితే 28వ శ్లోకంలో లాస్ట్ టైంలో చెప్పాను ఏంటి, ఒక్కసారి మనం నమరు వేసుకుంటే ఏషం పంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్పారు. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది నిష్కామభావంతో ఎవరైతే ఉంటారో, అంటే నీ తాలూకా పరిస్థితి ఏంటి, నీ తాలూకా కర్మలు నువ్వు చేస్తావు, ఎలాంటి కర్మలు చేస్తున్నావు ఒక్కసారి ఊహించుకో. అవి మంచి కర్మలా, సత్కర్మలా, ఏంటా అనేసి నువ్వు ఊహించుకుంటే దానికి తగిన జవాబు నీకు దొరుకుతుంటుంది. అంతే, నీ తాలూకా ఏవైతే మంచి కర్మలు చేస్తావో మంచి కర్మలుగానే ఉంటాయి. ఏవైతే ఈ రాగద్వేషాలతో ఉంటాయో నీ తాలూకా గుణాలు
ఏంటి ఆ గుణాలు? సత్వగుణం, రజోగుణం, తమో గుణాలతో నీవేమో ఉన్నావు. నీ తాలూకా జీవితం ఏర్పడ్డది అంటే నీ గుణాలను బట్టి నీ తాలూకా భావన కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే ఈ గుణాలు మంచి మంచి భావనలు వస్తాయి, లేకపోతే మంచి భావనలు రావు, అన్ని చెడు భావనలతోనే ఉంటారు. అవి మంచి భావనలు కావాలంటే, సత్వగుణాలు మంచి ఇది కావాలి అంటే దాన్ని మనం వేరే విధంగా అంటే భగవన్నామస్మరణతో ఆ ధ్యానించుకునే దాన్ని ఒక మంచి భావన మనకి ఉంటాయి. ఎందుకు అంటే ఈ ప్రపంచం మహాప్రపంచం, ఇది మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో పడిన తర్వాత ఇంకా మనకి మంచి భావనలతో మనకి అటు తీసుకెళ్ళదు. ఎందుకంటే మన మైండ్ అలా ఉంటుంది అన్నమాట. అదే రాగద్వేషాలు ఎవరికైతే ఉంటాయో ఆ రాగద్వేషాలతో ఏంటి ఏర్పడది? నీ తాలూకా పనులన్నీ ఏర్పడతాయి. అవి కొన్ని సుఖాలు అవుతాయి, కొన్ని దుఃఖాలు కూడా ఏర్పడతాయి. ఈ సుఖ దుఃఖాలతోనే ఉంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు అలా సతమతం అవుతున్నావు, ఈ సుఖ దుఃఖాలతో ఉంటావు. అయితే ఇది నువ్వు దీని ఈ రాగేశాల నుంచి బయటికి రావాలి, సుఖ దుఃఖాల నుంచి బయటకు రావాలి. దీనికి బయటకు వస్తే కదా నువ్వు ఒక మంచి మార్గానికి చేరుకోగలవు. మంచి మార్గానికి చేరుకోవాలి అంటే దీనికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా చేస్తే ఏ విధంగా నేను ముందగలను అన్న భావనతో ఆ శ్లోకాన్ని మనకు అందించారు. 28వ శ్లోకం. నీ పాపుణ్యాలు ఎలా ఉన్నాయి, రాగద్వేషాలు ఎలా ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఎలా ఉన్నాయి, వీటితో నువ్వు సతమవుతూ నీ జీవితాన్ని గడుపుతున్నావు. అది కాదు, నువ్వు భగవంతుని తెలుసుకో, భగవంతుని తత్వజ్ఞానాన్ని నువ్వు తెలిసి ఒక మంచి మార్గానికి నువ్వు వెళ్ళగలవు. లేకపోతే ఇంకా ఈ సత్కర్మలు అంటే మంచి కర్మలు చేయకుండా నువ్వు చెడ్డ కర్మలు చేసినట్టయితే నీ పాపాలు పెరుగుతూనే ఉంటాయి. దాన్ని తగ్గించుకునే మార్గానికి నువ్వు ట్రై చేస్తూ ఉండాలి అనేసి ఆ శ్లోకాన్ని మనకు అందించారనమాట. ఏషంతో అనగతం, ఎవరైతే గతం అంటే ఏది నశిస్తాదో, ఏంటి నీ నశించడం, నువ్వు చేసే చేయబడదు, దానికి ఏంటి మైండ్స్ మార్క్స్లో ఉంటాయి, అవి నశించాలి, అవి తగ్గాలన్నమాట. ఏషంతో అంతగతం పాపం జనానాం కర్మణం, ఏంటి పుణ్యకర్మాణం, మంచి పనులు చేసినట్టయితే మంచి పనులు చేసినట్టయితే యూ విల్ గెట్ వెరీ గుడ్ అని అంటున్నాడు. ఏ దందమోహన నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. దృఢ నిశ్చయం అంటే నీ తాలూకా నిశ్చయం, నీ తాలూకా మనసు నిర్మలంగా ఇంకొక వైపు వెళ్ళకుండా ఒకే దగ్గర ఉన్నట్టు నువ్వు చూసుకో. ఎలాగా? నిర్మలమైన మనసుతో నువ్వు ఆ భగవద్ ధ్యానంలో ఉన్నట్టయితే తప్పక నువ్వు ఆ పాయింట్కి నువ్వు రీచ్ అవ్వగలవు అనేసి 28వ శ్లోకంలో మనకి ఇది అందించాడు. ఏషంతో అంతగతం పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహన్ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత అని దాన్ని మనకి ఈ దృఢవ్రత నేను ఎన్ని అంటే దృఢంగా ఉంచుకోవాలి. నీకు ఎన్నో విఘ్నాలు అంటే నీకు ఎదురొస్తున్నాయి అంటే అది చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి, అయినా దాన్ని కేర్ చేయకూడదు. దాన్ని నువ్వు విడిచిపెట్టు. ఒక మంచి పని చేయడానికి నువ్వు వెళ్ళావు, కానీ నీకు చాలా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. దాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు వెళ్తావు అనేసి మనకి ఈ శ్లోకాన్ని మనకి ఇది అందించాడు. ఓం అనేసి ఆ తర్వాత 29వ శ్లోకం మనం ఈరోజు చెప్పినట్టున్నాడు. జరా మరణ మోక్షాయ. అక్కడ జరా మరణ మోక్షాయ చూసారా? అంటే జన్మబంధముల నుండి మోక్షాయ, దేని మోక్షం కావాలి, నువ్వు దాని నుంచి ఎలాగ వస్తావు, దేని నుంచి? జరా మరణ అంటే నీ జీవితంలో వచ్చే లాస్ట్కి అంటే జర ముసలితనం వచ్చింది,
ఇక మరణం అంటే పుట్టుక, పెరగడం, తర్వాత ముసలితనం, తర్వాత మరణం. అంటే ఇది సత్యం. జీవితంలో ప్రతి ఒక్కరినూ ప్రతి జీవికి ఏర్పడిందే, ప్రతి ప్రాణికి అది కంపల్సరీ. అయితే దీని నుంచి ఎలా బయటపడతావు? జరామరణ మోక్షాయ, ఎలా నువ్వు మోక్షం చేస్తే కదా నువ్వు బయటకు వస్తావు. జరామరణ మోక్షాయ మాం శ్రిత్య యతింతతం, మాం నన్ను, అశ్రిత్య ఆశ్రయించి, నన్ను ఆశ్రయించే విధంగా నువ్వు ప్రయత్నించినట్టయితే, అలా అయితేనే ఏం చేస్తావు? జరామరణ మోక్షాయ. అంటే నీకు మళ్ళీ జన్మ రాకుండా జస్ట్ నీకు అందుకే ఇక్కడ మాంసృత్య యతింతం, అందులో ఎవరైతే ప్రయత్నిస్తారో దానికి మళ్ళీ జన్మ రాకుండా ఉండడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతింతితం. యతింతం అంటే ప్రయత్నించడం. ఆ తర్వాత ఏంటంటున్నాడు? తే బ్రహ్మతత్విదు కృత్స్నం, అంటే తే బ్రహ్మ తత్విదం, అంటే ఆ పరబ్రహ్మను ఎవరు? అలాంటి పురుషులు, అంటే ఎవరైతే ఆ భగవంతుని ప్రార్థిస్తారో, ఆ భగవంతుని అర్థం చేసుకొని ఆ తత్వజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకున్నట్టయితే, తే బ్రహ్మ తత్విదం కృత్స్నం, అంటే కృత్స్నం అంటే సంపూర్ణంగా పూర్తిగా భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుని మీద అన్నిన్ను కర్మలన్నీ ఆయనకి చేయాలి, పూర్తిగా శరణ పొందాలి. అప్పుడు ఆధ్యాత్మం కర్మకిలం, అప్పుడు ఆధ్యాత్మికం పడతాడు. నన్ను శరణు పొంది జరా విముక్తికై ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ పరబ్రహ్మను సంపూర్ణంగా నన్ను తెలుసుకుందరు. అంటే వాళ్ళే నన్ను పూర్తిగా తెలుసుకుంటారు అనేసి ఇక్కడ జన్మబంధము నుండి ముక్తి కలిగినంత వరకు మీ తాలూకా, అంటే ఎప్పుడైతే జన్మ ఎత్తావో నీకు ముక్తి కావాలి అన్న కోరిక నీలో కలిగినట్టయితే, ఈ జన్మబంధాల నుండి నాకు ఎందుకు అంటే, ఎప్పుడైతే నువ్వు ఈ బాడీ తీసుకున్నావో అప్పటి నుంచి నీ కష్టాలు అటాక్ అవుతూనే ఉంటాయి. చూడండి, పుట్టిన పెరుగుతావు, తర్వాత చదువుకున్నావు, చదువు లోపల కూడా నువ్వు ఏంటి చాలా టెన్షన్తో ఉంటావు. అప్పుడు భయంగా ఉంటావు, తల్లిదండ్రులను భయంతో, తర్వాత గురువుతో భయంగా ఉంటావు. అవి లేకపోతే నీ తాలూకా భవిష్యత్తు పోతుంది. ఇవన్నీ భయంగా నీ జీవితాన్ని గడుపుతావు. ఎప్పుడైతే చదువు లోపల కూడా నీకు టెన్షన్, నేను అన్నిటికన్నా చక్కగా నేను చదువుకోవాలి, నేను ఇందులో పాస్ అవ్వాలి, నేను కానీ కష్టపడితే కానీ అమ్మడు. అప్పటి నుంచి నీకు టెన్షన్ 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 టెన్షన్. వెనక్కి చూస్తే పుస్తకాలు ఇవి చదువుకుంటే కానీ ముందుకు వెళ్ళలేవు, అదే టెన్షన్తో ఉంటావు. అంటే అక్కడి నుంచి నీకు చిన్నప్పటి నుంచే నీకు ఏంటంటే నీ బాధ్యత, ఒక బాధ్యత కాదు, ఇక అన్ని దుఃఖాలతోనే ఉంటావు. అందు గురించి అప్పటి నుంచి ఆ తర్వాత ఉద్యోగ అవస్థలో ఉంటావు. ఉద్యోగంలో ఇక ట్రాన్స్ఫర్, ఒక ట్రాన్స్ఫర్, ఆ భయం ఈ భయం. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, ఆ తర్వాత పిల్లలు, ఆ పిల్లలకి చదువులు, ఆ టెన్షన్, వాడు చదవలేదు వీడు చదవలేదు, ఈ టెన్షన్తోనే ఉంటావు.
ఆ తర్వాత తల్లిదండ్రులను చూడాలి. మొత్తం జీవితం ఒక్కసారి మీరు తీసుకుంటే ఆ జీవితం అంతా ఎప్పుడు మీరు సుఖపడ్డారు అంటే ఎక్కువగా కష్టంతోనే పరిగెడుతున్నాం. సుఖం అనేది లేదు. అలాంటిదన్నమాట. ఇలాంటి జన్మ నీకు కావాలా? నెక్స్ట్ నువ్వు కోరుకుంటున్నావా? కోరుకున్నట్టు మళ్ళీ నువ్వు ఇదే రొటేషన్లో ఉంటావు. అందు గురించి దీనికి దూరంగా ఉండాలంటే ఆ భగవంతుని తాలూకా తత్వాన్ని తెలుసుకుంటూ మళ్ళీ నీకు జన్మ రాకుండా నువ్వు చూసుకున్నట్టయితే ఆ భగవంతులో నువ్వు లీనమై నువ్వు ఒక ఆనందాన్ని పొందగలవు. అది చెప్పాడు ఈ దీంట్లో. జరమరణ క్షాయ మానస ఆశ్రిత తే బ్రహ్మం తద్విదం కృత్స్నం. సంపూర్ణంగా భగవంతుని గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆధ్యాత్మిక కర్మ సంపూర్ణ కర్మను అంటే సత్కర్మలు మంచి చేస్తూ మంచి భావనలతో భగవంతుని నువ్వు ధ్యానించుకున్నట్టయితే తప్పక నువ్వు అక్కడికి వెళ్ళగలవు. అజ్ఞానం ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంగా ఉన్నంతకాలం భగవంతుని కోసం నువ్వు తెలుసుకోలేవు. భగవంతుని కోసం తెలుసుకోవాలంటే ముందు నీ అజ్ఞానాన్ని ముందు దాన్ని రూపుమాపాలి. ఆ అజ్ఞానాన్ని జ్ఞానంగా తయారు చేసుకోవాలి. జ్ఞానంగా తయారు చేసుకోవాలి అంటే నీ తాలూకా శాస్త్రయుక్తంగా వచ్చిన పుస్తకాలు ఇవన్నీ నువ్వు చదువుకోవాలి. రామాయణం, మహాభారతం గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ చదువుకుంటూ నీ జ్ఞానాన్ని అభివృద్ధి నీలో ఉన్న అజ్ఞానాన్ని ముందు దానికి దూరం చేసుకోవాలి. కానీ నీ దాకా భవిష్యత్తు ముందు కాదు. అదనమాట. అయితే నీకు చావు తప్పదు. ఏంటి? నీ జన్మ బంధాన్ని నుండి విముక్తి అవ్వాలి అంటే నీవు బంధం నుండి విముక్తం. నీకు చావు తప్ప అంటే బాడీయే మారుతుంది కానీ మరి ఇంకేం లేదు. ఆత్మ అన్నది మళ్ళీ ఇంకో బాడీ తీసుకుంటుంది. నీవు నీ కర్మబంధము నుండి విముక్తి అవ్వాలి. ఆ కర్మబంధం నుండి విముక్తి అయినప్పుడే ఆ భగవంతుడు, లేకపోతే నీకు కనబడ్డు. భగవంతుని చేరువలో చేరగలవు ఎప్పుడు? ఈ కర్మబంధం నుండి నువ్వు విముక్తి అయితేనే నువ్వు దాంట్లో దగ్గరగా చేరగలవు. నీ తాలూకా కోరికలన్నీ నశించాలి. కోరిక అన్నది ఏమీ ఉండకూడదు. భగవంతుని ఎల్లప్పుడూ ఆ భగవంతునే జ్ఞానించుకుంటూ ఆయన్నే భగవాన్ నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు అన్న భావనతో ఇదైతే నువ్వు ఆ పాయింట్కి రీచ్ అవ్వగలవు. లేకపోతే తప్పవు. నువ్వు ఈ రొటేషన్స్ తప్పవు, ఇవి వస్తూనే ఉంటాయి. ఆడికి దూరంగా ఉండాలి. నీలో ఉన్న భావనలు ఏంటుంది? నీకు అసురు భావన ఎక్కువ. ఈ అసురు భావనలతో నువ్వు ఉన్నావు. ఆ అసురు భావనలు పోవాలంటే ఆయన్ని ధ్యానించుకోవాలి. మనలో ఉన్న కోరికలు పోవాలి, ద్వేషం పోవాలి, రాగద్వేషాలు పోవాలి. ఇవన్నీ పోతూ ఆ భగవంతుని ధ్యానంలో ఉండాలి. ఆ భగవంతుని సేవా కార్యక్రమం చేస్తూ ఉండండి. మీరు ఏం చేయనవసరం లేదు. భగవంతుని సేవ ఏంటి? భగవంతుని ఏంటి కావాలి? ఆయన కావాల్సింది ఏంటి? మంచి పువ్వులు కావాలి. ఒక పువ్వులు వేరుతారు ఆ భగవంతుని. అంటే మీ మైండ్ ఎప్పుడున్నో ఆయన కోసమే ఆలోచనలో పడిపోతుంది. మీ తాలూకా మీకు నాలుగు దగ్గరికి వెళ్ళవసరం లేదు. మీ ఇల్లే ఒక ఆ ఇంటిని జాగ్రత్తగా నీట్గా కడుగుతూ ఆ భగవంతుని మందిరం, అదే మందిరం, అది జాగ్రత్తగా చక్కగా నీట్గా ఉంచుకోండి. ముందు ఆయనకి ఎలాగా భగవంతుడు అక్కడ ఉన్నాడు అన్న భావనతో మీరు భావించుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. దాన్ని చక్కగా క్లీన్గా చెయ్యాలి. అలంకరణ, భగవంతుడి తాలూకా అలంకరణలో భగవంతుడు కనబడతాడు. ఆయన్ని అలంకరించాలి, పువ్వులతో అలంకరించాలి.
ఆ భగవంతుని తాలూకా ఆ ఆ భగవంతుని గది కూడా చక్కగా అలంకరిస్తూ ధ్యానంలో కూర్చోవాలి. నువ్వు తప్ప నాకు ఇంకోటి లేరు అనే భావనతోనే ఆయన్ని ప్రార్థించాలి. వాళ్ళ తాలూకా కోరికలు ఏంటి, ఇంకా కోరికలన్నీ దగ్గరికి రానివ్వకుండా ఆ భగవంతుని ధ్యానంలో ఉన్నట్టయితే రాగద్వేషాలు లేకుండా దగ్గరికి రానివ్వకూడదు, అవి పోవాలి. రాగద్వేషాలు అంత దీనిగా పోవాలి అంటే అంత దీనిగా పోవు, అది ఎందుకు పుట్టుతాయి. కానీ ఒక విధంగా పోవాలి అంటే ఓన్లీ భగవద్ ధ్యానంలోనే పోవాలి. భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండండి. భగవంతుని చక్కగా ఆయన భజన గీతాలు వింటూ ఉండండి, కీర్తనలు వినండి. ఆ తర్వాత వేదాలు చదవండి. ఆ వేదంలో ఉన్న సారాన్ని గ్రహించుకుంటూ భగవద్ ధ్యానంలో ఉండండి. ఎల్లప్పుడూ ఉన్న ఆ తర్వాత మీరు చేస్తున్న కర్మ, భగవంతుడు మీకు ఏదైతే కర్మ ఇచ్చాడో ఆ కర్మను చక్కగా మీరు దాన్ని గ్రహించుకుంటూ ఆ కర్మను చేస్తూ ఉండండి. అలా చేసినట్టయితే తప్పక మీరు తప్పక దాన్ని ముందుకు వెళ్ళగలరు. మనకు ఎన్నో గాథలు ఉన్నాయి, మన ఈ పురాణ గాథలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒకసారి మనం నవలేసుకోవాలి. మనసులో మంచి భావం కలిగి ఉండాలి. మనసు ఎప్పుడు ఏదైనా మాలిన్యం మాత్రం లోపలికి రానివ్వకూడదు. అది ఎప్పుడైతే మనసు మాలిన్యం అయిపోయి మెల్లమెల్లగా తొలగడానికే నువ్వు చెయ్యి. ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటే ఆ మాలిన్యం కొద్దిగా పోతూ ఉంటుంది. ఎవరైనా మంచి సహవాసంతో ఉండండి, మంచి సంపర్కం ఉండాలి. మీ మైండ్ని మారాలంటే మీరు మంచి ప్రవర్తనలు వింటూ ఉండండి. ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువులు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. మంచి పుస్తకాలు చదువుతూ ఉండండి. అందులో మీ తాలూకా మైండ్ కంపల్సరీ టర్న్ అవుతుంది. అది ఇక్కడ చెప్పాడండి. దృఢమైన నిశ్చయం మనసులో పాపకర్మలు ఉండటం వలన అవి అడ్డు వస్తూ ఉంటాయి. వాటికేమి మీరు ఇవ్వండి. అది మనకి 29వ శ్లోకంలో చెప్పాడు. లాస్ట్ శ్లోకం ఏంటంటే శ్లోకం, ఈ శ్లోకం నేను చెప్పేసి ఏంటంటాడు లాస్ట్ శ్లోకం, సాది భూతాది దైవం సాది యజ్ఞంచ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాంతే విదుర్యుక్త చేతన. లాస్ట్లో చెప్పేశాడు సాధిభూతాది దైవం. ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని పట్టుకోవాలి. ఏంటి భూతం, సాధిభూతం అంటున్నాడు. ఏంటి సాధి ఉంటాయి అయితే సాధిభూతాది దైవం అంటే ఆదిభూతం, సాధిభూతం సాది దైవం, ఆదిభూతం ఆదిదైవం. మా అక్కడ ఏం చెప్తుంది, సాధిభూత ఆది దైవం మాం సాది యజ్ఞంచ మే విదుః. ఎవరైతే తెలుసుకుంటారో విదుహు విదుహు. ఎన్నోసార్లు మనం ఈ శ్లోకాల్లో ఆ విదుహు అది మనం వింటూనే ఉన్నాం. అందుకే ఎక్కువగా శ్లోకం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. చూడండి, నేను చదివినప్పుడు మీకు అర్థమైపోతుంది. సాది భూతాది దైవం మా, నన్ను అంటే ఆదిభూత ఆది దైవంగా నన్ను, అది ఏంటి ఆది యజ్ఞం, ఆది యజ్ఞంగా కూడా నేనే ఉన్నాను. నేనే అని నువ్వు తెలుసుకో. ఏంటి నేనే అని నువ్వు తెలుసుకో అనేసి ఏంటంటున్నాడు, నేనే ఆదిభూతాన్ని, ఆది దైవాన్ని, ఆది యజ్ఞాన్ని నేనే
అనేసి అక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం ఏ విదుహు. విదుహు అంటే తెలుసుకో. తర్వాత ప్రయాణకాలే, చూడండి, ప్రయాణకాలే ఏంటి? సాది భూతాదైవం మాం సాది యజ్ఞం విదు ప్రయాణకాలే అర్చ మాప్తి విదు యుక్త చేతన. ఏంటి ప్రయాణకాలే? ప్రయాణకాలే అంటే మనం ప్రయాణం చేసే కాలం. మనం ఇప్పుడు ప్రెజెంట్ అయింది, అయిపోయింది,